ఇహ ఇప్పుడు ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలు ఇవన్నీ కూడా విడివిడిగా చూద్దాం. గతంలో మనం చెప్పుకున్నాం శ్రీచక్రము అనేది 10 భాగాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ 10 భాగాల్లోనూ వృత్తాలు అనేవి లెక్కలోకి రావు, అందుకని 9 భాగాలుగానే లెక్కిస్తారు. ఈ మాట కూడా చెప్పుకున్నాం. ఈ ఒక్కొక్క భాగాన్నే విడివిడిగా ఆవరణ అని చక్రము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇవే 9 ఆవరణలు, వీటినే నవావరణలు అని అంటారు. అసలు ఆవరణ అంటే ప్రాకారము అని అర్థం. మన ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఆ ప్రహరీ గోడ ఉంటుంది చూడండి, అది మనకి ప్రాకారం అంటే. అయితే మనం ఇళ్లకి ఇది ప్రాకారం అని వాడం, మహారాజు గారి యొక్క సంస్థానానికి లేకపోతే పెద్ద పెద్ద దేవాలయాలకి ఇట్లాంటి వాటికి ఇది ప్రాకారము అనేటువంటి పదాన్ని వాడతాం. ఇక్కడ శ్రీచక్రంలో శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, వెరసి 9 చక్రాలు ఉంటాయి అని గతంలో చెప్పుకున్నాం మనం. వీటిల్లో బిందువు, అష్టదళము, షోడశదళము, భూపురము ఈ 4నేమో శివచక్రాలు అని, మిగిలినటువంటి 5నేమో శక్తి చక్రాలు అని గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకున్నాం చూడండి, శక్తి చక్రాలన్నీ కూడా కోణాకారంలో ఉంటాయి, అన్ని కోణాలుగానే ఉంటాయి. ఈ మాటను కూడా మనం చెప్పుకున్నాం. ఇలా మొత్తం మీద 9 చక్రాలు ఉంటాయి. ఈ 9 చక్రాలనే విడివిడిగా ఆవరణలు అని అంటారు. ఈ 9ంటిని కలిపి నవావరణలు, 9 ఆవరణలు, అదే నవావరణ, 9 ఆవరణలు అని పిలుస్తూ ఉంటారన్నమాట. వీటిల్లో ప్రతి ఆవరణలోనూ కొన్ని దళాలుంటాయి, లేదా కొన్నింటికి కోణాలుంటాయి. అంటే శక్తి చక్రాలైనట్లయితేనేమో కోణాలుంటాయి, శివచక్రాలైనట్లయితేనేమో దళాలుంటాయి. శ్రీచక్రానికి అధిదేవత ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం గతంలో చూసాం, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. శ్రీచక్రానికి అధిదేవత ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. ఆవిడే పరమేశ్వరి స్వరూపము అని చెప్పాం. పరమేశ్వరి స్వరూపము అంటే అది స్త్రీ శక్తి అని కాదు. అలా ఎప్పుడూ కూడా పొరపాటు పడద్దు. స్త్రీ శక్తి అని కాదు. పరమేశ్వర స్వరూపానికి స్త్రీ పురుష ఇలా లింగభేదము అనేటటువంటిది ఏం లేదు. గతంలో ఒకసారి దేవీ భాగవతాన్ని మీకు ఉటంకించి అక్కడ చెప్పాను. ఆ పరమేశ్వరి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షమైంది అన్నాం. తారకాసుల సంహారం కోసము దేవతలందరూ కూడా హిమాలయాలకు వెళ్లి ఆ పరమేశ్వరిని పరిపరి విధాలా అర్చన చేశారు అని చెప్పుకున్నాం చూడండి. అలా అర్చన జరుగుతూ ఉన్నప్పుడు చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు ఆ పరంజ్యోతి, ఆ పరాత్పరి, ఆ దేవదేవి, ఆ పరమేశ్వరి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షమైంది అన్నారు. ఎలా ఉన్నది అంటే కొన్ని కోట్ల వెలుగు సూర్యులు ఒక్కసారిగా గనక ప్రకాశించినట్టయితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగుతో ఉన్నది అన్నాడు. కోటి సూర్య ప్రతీకాశం, కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారిగా వెలిగితే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఉన్నది అన్నాడు. మరి ఆ కాంతిలో వెచ్చదనం లేదా అంటే వేడి అనేది లేదండి, చల్లగా ఉంది అన్నాడు. చంద్రకోటి సుశీతలం, కొన్ని కోట్ల చంద్రులలో ఎంత చల్లదనం అయితే ఉంటుందో అంత చల్లగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు.
అంటే కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతితో, కొన్ని కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో ఆ పరమేశ్వరి వాళ్ళకి సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కరించినప్పుడు ఆవిడ కొన్ని కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా తళుక్కుమని మెరిస్తే ఏ రకంగా ఉంటుందో అలా కనిపించింది వాళ్ళందరికీ. అప్పుడు చూశారు ఇది స్త్రీ రూపమా పురుష రూపమా అసలు ఏమిటి అని. అక్కడే ఆ దేవి భాగవతంలో చెప్తాడు చూడండి. ఆ రూపం ఏమిటి అంటే న స్త్రీ రూపం అథవా నపుం రూపం అధో ఉభయం. అది స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, అలా అని రెండు అయినటువంటి, రెండు కానటువంటిది అంతకన్నా కాదు. మరి ఏమిటి అంటే దివ్యమైనటువంటి కాంతి పుంజము, అదే పరమేశ్వరి యొక్క స్వరూపం. అందుకే ఇక్కడ శ్రీచక్రానికి అధిదేవత పరమేశ్వరి అంటే పరమేశ్వరుడితో కూడినటువంటి పరమేశ్వరి. అంతేకాని ఇది పూర్తిగా స్త్రీ స్వరూపమే ఉన్నటువంటి దేవత కాదు. ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క కలయిక ఉన్నటువంటిది. అందుకే శ్రీచక్రము అనేది, శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తులు వాళ్ళిద్దరి యొక్క విహార స్థానము, వాళ్ళ ఇద్దరి యొక్క సంగమ స్థానమై ఉన్నది. శివశక్తులు ఇద్దరు ఇక్కడ ఉంటారు అని చెప్పాడు. అందుకే ఈ శ్రీచక్రానికి అధిదేవత అనేది ఎవరు అంటే శివయోర్వపు, ఆ శివశక్తులిద్దరూ కూడా దీనికి అధిదేవతలే. అంటే వాళ్ళిద్దరూ కలిసినటువంటి స్వరూపము, అదే మనం అర్ధనారీశ్వరత్వము అన్నాం. అదే పూర్ణమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపం. వాళ్లే శివశక్తులు. అయితే ఈ శ్రీచక్రంలో ఆవరణలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఆవరణలు అనేవి ఎట్లా ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి, వీటిని ఒక్కసారి మనం చూడాల్సి ఉంటుంది. రత్నాయ ఋషి అని, రత్నాయుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు ఒక ఋషి. రత్నాయుడు ఆయన పేరు. రత్నాయ ఋషి అంటారు ఆయన్ని. ఈ రత్నాయ ఋషి, రత్నాయ ఋషి అది అక్కడ రత్నాయ ఋషి, ఆ సంధి కలిపి అలా పలుకుతుంది. ఈ రత్నాయ ఋషి ఆవరణ దేవతా స్తుతి అని చెప్పి ఒక స్తోత్రం రాశాడు. ఆవరణ దేవతా స్తుతి అంటే శ్రీచక్రంలో ఎన్నైతే ఆవరణలు ఉన్నాయో ఆ ఆవరణల అన్నింటినీ, అందులో ఉన్నటువంటి దేవతల్ని స్తుతి చేస్తూ ఈయన ఒక స్తోత్రం అనేది రాశాడు. అందులో ఈ శ్రీచక్రంలో ఉండేటటువంటి ఈ ఆవరణలన్నీ కూడా ఇక్కడ విడివిడిగా చెప్తూ ఉన్నాడు చూడండి. త్రైలోక్యమోహనం వందే సర్వాశా పరిపూరకం సర్వ సంక్షోభణం చక్రం సర్వ సౌభాగ్యదాయకం సర్వార్థ సాధకం వందే సర్వరక్షాకరం పరం సర్వరోగహరం చక్రం సర్వసిద్ధిప్రదాయకం సర్వానందమయం చక్రం ఇతి చక్రక్రమం భజే. 9 చక్రాలు కూడా చెప్పాడు. ఏమిటంటున్నాడు ఇక్కడ? ఈ చక్రాల పేర్లు ఏమిటి అంటే త్రైలోక్యమోహనం వందే, మొట్టమొదటి త్రైలోక్యమోహన చక్రము. రెండోది సర్వాశా పరిపూరకం, సర్వాశా పరిపూరక చక్రము. మూడోది సర్వ సంక్షోభణం చక్రం, సర్వ సంక్షోభణ చక్రము అనేది మూడోది. నాలుగవది సర్వ సౌభాగ్యదాయకం, సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఐదవది సర్వార్థ సాధకం వందే, సర్వార్థ సాధక చక్రము అనేది ఐదవది. సర్వరక్షాకరం పరం, ఇది 6వ చక్రం, సర్వరక్షాకర చక్రము. 7వ చక్రం సర్వరోగహరం చక్రం, సర్వరోగహర చక్రము. 8వది సర్వసిద్ధిప్రదాయకం, సర్వసిద్ధిప్రద చక్రము అని అంటారు దీన్ని. ఇక 9వది సర్వానందమయం చక్రం,
సర్వానందమయ చక్రము అన్నారు. ఇది 9వ చక్రం. ఇది చక్రక్రమం భజే. ఇలా ఉన్నటువంటి ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 చక్రాలు, అదే 9 ఆవరణలకి నేను నమస్కరిస్తూ ఉన్నాను, వాటిని భజిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ పేర్లు వేటికి ఉన్నాయి? ఇక్కడ ఆవరణల యొక్క పేర్లు అన్నాం. ఆవరణ యొక్క స్వరూపం ఏమిటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అనే మాటను మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది భూపురం. ఆ భూపురం పేరే త్రైలోక్యమోహన చక్రము. రెండవది షోడశదళం, దాని పేరే సర్వాశా పరిపూరక చక్రము. మూడవది అష్టదళం, సర్వ సంక్షోభణ చక్రము. నాలుగవది చతుర్దశారం, సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఐదవది బహిర్దశారం, సర్వార్థ సాధక చక్రము. ఆరవది అంతర్దశారం, సర్వరక్షాకర చక్రము. ఇక ఏడవది అష్టకోణం, సర్వరోగహర చక్రము. ఎనిమిదవది త్రికోణం, సర్వసిద్ధిప్రద చక్రము. తొమ్మిదవది బిందువు. దీన్ని సర్వానందమయ చక్రము అని అంటారు. ఇక్కడే సర్వానందమయమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరి ఆవిడ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇవి శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలు, వాటికి విడివిడిగా ఉన్నటువంటి పేర్లు. అయితే ఇక్కడ ఒక్క మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. మళ్లీ మనకు అనుమానం రాకూడదు. శ్రీచక్రాన్ని గురించి చెప్పేటప్పుడు వృత్తాలు కూడా ఉన్నాయని చెప్పారు కదండి. మరి ఆ వృత్తాలు ఏమైనాయి? ఇది మనకు అనుమానం వస్తుంది, సహజం. ఆ వృత్తాలు ఏమైనాయి అంటే, ఈ నవావరణలను చెప్పేటప్పుడు వృత్తాలను వాటిల్లో చెప్పలా. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. చూడండి, శ్రీచక్రాన్ని మొత్తం 10 భాగాలు చేశారు. అందులో ఒక భాగమైనటువంటి వృత్తాలని లెక్కలోకి తీసుకోవడం మొదలుపెట్టేశారు. కాబట్టి ఆవరణలు ఎన్ని అంటే, భాగాలు ఎన్ని అంటే 9 భాగాలే లెక్కకొస్తాయన్నమాట. 10వ భాగమైనటువంటి ఈ వృత్తాలు అసలువి లెక్కలోకి రావు. ఎందుకని, ఏమిటి అంటే, వృత్తాలకి ఇక్కడ పూజ అనేది లేదు. మనం చక్రార్చన అనేది చేస్తూ ఉంటాం. శ్రీచక్రార్చన అని చెప్పేసి శ్రీచక్రాన్ని పెట్టి అక్కడ దాన్ని మనం అర్చన చేస్తూ ఉంటాం. ఇలా అర్చన చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి వివిధ ఆవరణలని, ఆవరణలలో ఉండేటువంటి దేవతల్ని అందరినీ కూడా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది. ఈ ఆవరణల్లో ఉండేటువంటి దేవతలంతా ఎక్కడున్నారు అంటే ఖడ్గమాలలో చెప్పబడి ఉన్నారు. కాబట్టి ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రాన్ని అర్చన చేయండి అని చెప్తూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా చూడండి, ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రాన్ని అర్చన చేయండి, ఇదే మాట చెప్పేది. సరే, ఇప్పుడు మరి వృత్తాలు ఉన్నాయి కదా, వృత్తాల పరిస్థితి ఏమిటి అంటే, 9 ఆవరణలకి పూజ అనేది ఉంది, కానీ వృత్తాలకి మాత్రం పూజ లేదు. మరి వృత్తం అనేది ఆవరణగా ఉండాలా అక్కర్లేదా? మనం మాత్రం దాన్ని ఆవరణగా చెప్పటం లేదు. వృత్తాలని మనం ఆవరణగా చెప్పటం లేదు. కాబట్టి ఇక్కడ వృత్తాలకి స్థానము అనేటటువంటిది లేదు. మొత్తం శ్రీచక్రాన్ని 10 భాగాలు చేశామన్నాం. అందులో నుంచి ఒక భాగం తీసేస్తే అదే వృత్తాలు. తీసేస్తే మిగిలినవి 9 భాగాలు. ఈ 9 భాగాలే 9 ఆవరణలు. ఈ మాటను మనం చెప్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ శ్రీచక్రంలో ఉండేటటువంటి ఆవరణలు, ఈ ఆవరణలన్నీ కూడా మనం విడివిడిగా చూద్దాం. చూడండి, మొట్టమొదటి ఆవరణ ఏమిటి? త్రైలోక్యమోహన చక్రము. ఇది ప్రథమావరణ.
లకార ప్రకృతికము. లకారము అంటే భూమి యొక్క బీజం. లకార ప్రకృతికము, అందుకే ఇది భూతత్వాత్మకమైనటువంటిది. ఈ రేఖలో, ఈ భూపురంలో, ఈ ఆవరణలో 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 రేఖలు ఏమిటి అంటే ముల్లోకాలకి ప్రతీక. ముల్లోకాలు అంటే భూలోక, భోర్లోక, సువర్లోకాలు. ఈ 3 లోకాలకి కూడా ప్రతీకగా ఇందులో 3 రేఖలు ఉంటాయి. అయితే ఈ 3 రేఖలు కూడా ఏ రంగులో ఉంటాయి? ఈ 3 రేఖలే సత్వరజస్తమో గుణాలు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇవి ఏ రంగులో ఉంటాయి అంటే శుక్ల, పీత, అరుణ వర్ణములలో ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తోంది ఇక్కడ ఈ శాస్త్రం. తెలుపు, పీతము అంటే పసుపు, అరుణము అంటే ఎరుపు. ఇలా ఈ 3 రేఖలు కూడా ప్రకాశిస్తూ ఈ వర్ణములతో, తెలుపు, పసుపు, ఎరుపు వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ఆవరణ ఏమిటి అంటే ఇది భూపురం. ఇది భూపురం. భూపురానికి 4 వైపులా కూడా 4 ద్వారాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. ఈ ఆవరణకి, భూపురానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలు కూడా 4 వేదాలకు ప్రతీక. శ్రీచక్రంచ 4 ద్వారాణి చతుర్వేద రూపాణి. ఈ ద్వారాలు అనేవి 4 కూడా చతుర్వేదాలకు ప్రతీక. ద్వార ప్రవేశనైవ భవతి పరదేవతా సాక్షాత్కారః. ఈ ద్వారాల్లో గనక ప్రవేశించగలిగినట్లయితే, మానవుడు గనక ఈ ద్వారంలోకి ప్రవేశించగలిగితే, అది ఇక్కడ కావలసినటువంటిది. ఎలా ప్రవేశిస్తాడు ఏమిటి అనే సంగతి తర్వాత చూద్దాం. అసలు ముందు ప్రవేశించాలి అనేటటువంటిదే ఇక్కడ కావలసినటువంటి విషయం. ప్రవేశించాలి అనేటటువంటి కోరిక అనేది ముందు ఈ సాధకుడికి ఉండాలి. ఆ తర్వాత దానికి తగినటువంటి కృషి అనేది కూడా అతడు చేయాలి. ఊరికే నేను ప్రవేశించాలి అనుకుంటే అతనేం ప్రవేశించడు. ప్రవేశించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఆ కృషి గనక చేస్తే ద్వార ప్రవేశనైవ భూత, ద్వారంలోకి ప్రవేశిస్తాడు. ఇలా ద్వారంలోకి గనక అతను ప్రవేశించగలిగినట్లయితే పరదేవతా సాక్షాత్కారః, ఆ పరదేవత యొక్క సాక్షాత్కారం పొందుతాడు అని చెప్తున్నాం ఇక్కడ. శ్రీచక్రస్య 4 ద్వారాణి చతుర్వేద రూపాణి. ఇవి 4 ద్వారాలు కూడా 4 వేదాలకు ప్రతీక. ఇవి ద్వార ప్రవేశనైవ భవతి. ఈ ద్వారంలో గనక మనం ప్రవేశించినట్లయితే పరదేవతా సాక్షాత్కారః, పరదేవత యొక్క సాక్షాత్కారం పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పరదేవత యొక్క సాక్షాత్కారం పొందటం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం పొందుతాడు, ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అది ఇక్కడ పరదేవత యొక్క సాక్షాత్కారము అని అంటే. దేవత యొక్క సాక్షాత్కారము అంటే ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అయితే ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎలాగో సమయం వచ్చింది కాబట్టి, అవసరం వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా ఒకసారి మనం చెప్పుకుంటే బాగుంటుంది. చూడండి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అన్నారు. ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే అంత తేలికైనటువంటి విషయమేం కాదు. ఇది బజార్లో ఏదో అమ్మేటటువంటి వస్తువు కాదు. మనం చెకామని కొనుక్కు తెచ్చి జేబులో పెట్టుకోవడానికి అలా దొరకదు ఇది. మరి ఏం చేయాలి? ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మనోమాలిన్యము అనేది పూర్తిగా తొలగిపోవాలి, భ్రమలు అనేవి నశించిపోవాలి. మీరు ఏం చేస్తారో తెలీదు. మనోమాలిన్యము అనేది పూర్తిగా నశించిపోవాలి, భ్రమ అనేది ఉండకూడదు. ఇవి లేనప్పుడు మాత్రమే ఆత్మసాక్షాత్కారం అనేది కలుగుతుంది. ఏమిటి అంటే మీకు చాలా చిన్నదైనటువంటి ఉదాహరణ. ఇక్కడ ఒక పెద్ద అద్దం ఉంది. ఆ అద్దం ఎదురుకుండా నుంచున్నారు మీరు. అద్దం నిండా దుమ్ము, ధూళి, మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. మీరు ఎదురుకుండా వెళ్ళి నుంచున్నారు. ఆ అద్దంలో మన యొక్క ప్రతిబింబం అనేది కనిపించదు.
ఎందుకనంటే అద్దం నిండా మట్టి కొట్టుకుపోయింది, అది మహామలినంగా ఉంది. కాబట్టి అందులో మన యొక్క ప్రతిబింబము అనేది కనిపించదు. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక గుడ్డ తీసుకుని ఆ అద్దం మీద కాస్త నీళ్లు చల్లి ఆ గుడ్డతో ఈ అద్దాన్ని శుభ్రంగా తుడిచేయండి, కింద నుంచి పైకి తుడిచేయండి. ఇప్పుడు అద్దం అంతా కూడా చాలా శుభ్రమైపోయింది, స్వచ్ఛంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఇప్పుడు ఆ అద్దం ఎదుర్కొన్నా నుంచోండి. మీ యొక్క ప్రతిబింబము అనేది ఈ అద్దంలో ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మీరే చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఏం తెలుస్తోంది? మలినమైనటువంటి అద్దంలో ప్రతిబింబము అనేది కనిపించదు. ఎందుకనంటే అద్దం నిండా దుమ్ము ధూళి కొట్టుకుపోయి ఈ ప్రతిబింబాన్ని అందులో ప్రతిఫలించకుండా చేస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక గుడ్డ తీసుకుని ఆ అద్దాన్ని పూర్తిగా తుడిచేసేయండి, శుభ్రంగా తొడవండి, నీళ్లు జల్లి మరీ తొడవండి. దాంతో అద్దం మీద ఉన్నటువంటి మట్టి అనేది, ఆ దుమ్ము అనేది పూర్తిగా కొట్టుకుపోయింది, ఇంకేం మిగలలేదు. హాయిగా ఉంది అద్దం అనేది. ఇప్పుడు మీరు ఎదుర్కొన్న నుంచోండి. మీ యొక్క ప్రతిబింబము అనేది పూర్తిగా అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఇక్కడ ఉదాహరణ. ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మనోమాలిన్యము అనేది తొలగిపోవాలి, మనస్సు అనేది నిర్మలంగా ఉండాలి. మనస్సు నిర్మలంగా ఉన్నంత వరకు ఈ పరమేశ్వర తత్వం, అదే ఆత్మ, ఈ ఆత్మ అనేది ఆ మనస్సులో ప్రతిఫలిస్తూ ఉంటుంది, అందులో ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనస్సు నిర్మలంగా లేకపోతే, ఇదిగో మలినమైనటువంటి అద్దంలో మన యొక్క ప్రతిబింబం ఏ రకంగా అయితే కనిపించలేదో, అలాగే మలినమైనటువంటి మనస్సులో పరదేవత, ఆ పరమేశ్వర స్వరూపము అనేది కనిపించదు, ప్రత్యక్షం కాదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మనోమాలిన్యము అనేది ముందు వదిలించేసుకోవాలి, భ్రమలు అనేవి పూర్తిగా నశించిపోవాలి. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తించాలి. ఏమిటి అంటే మోక్షము అనేటటువంటి ఈ ద్వారానికి, ఏది మోక్ష ద్వారం ఎక్కడంటే ఈ శ్రీచక్రస్య చత్వారి ద్వారాని, ఇవే మోక్ష ద్వారాలు. అందులో ప్రవేశించినట్లయితే పరదేవత సాక్షాత్కార అన్నాడు కదా. మరి పరదేవత సాక్షాత్కరించాలంటే ఎక్కడి నుంచి సాక్షాత్కరిస్తుంది? ఆ లోపల ఉన్నదన్నమాట. అదే అందుకే ఈ శ్రీచక్రానికి ఉన్నటువంటి 4 ద్వారాలు కూడా మోక్ష ద్వారాలు అని చెప్తూ ఉన్నాం. ఈ మోక్షానికి పోయేవండి ఈ ద్వారాలకి ఇక్కడ 4 ద్వారపాలకులు ఉన్నారు. 4 ద్వారాలు ఉన్నాయి. ఒక్క ద్వారం దగ్గర ఒక్కొక్క ద్వారపాలకుడు ఉన్నాడు. మొత్తం మీద 4 ద్వారపాలకులు ఉన్నారు. ఎవరు ఈ ద్వారపాలకులు 4? ఒకటి శమం, రెండోది విచారణ, మూడోది సంతుష్టి, నాలుగోది సజ్జన సాంగత్యం. శమము, విచారణ, సంతుష్టి, సజ్జన సాంగత్యం అనబడేటటువంటి వాళ్ళు 4 కూడా ద్వారపాలకులు. వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, మన లోపలికి వెళ్ళనివ్వరు. వాళ్ళని దాటి మనం లోపలికి ప్రవేశించడం అనేది జరిగే పని కాదు అసలు. మరి ఎలా వెళ్ళాలి? జరిగే పని కాదు అంటే కుదరదు. మన లోపలికి వెళ్ళాలి, వెడితేనే మనకు మోక్షం వస్తుంది. మరి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాళ్ళని గెలిచి మనం వెళ్ళాలి, వాళ్ళని లొంగ తీసుకుని వెళ్ళాలి. అంతే మనం చేయవలసిన పని. వాళ్ళు మన వెళ్ళనివ్వరు. కాబట్టి వాళ్ళని ఓడించి వాళ్ళని మన స్వాధీనంలోకి తెచ్చుకుని అప్పుడు మనం ఈ ద్వారంలోకి ప్రవేశించాలి. అది మనం ఇక్కడ చేయవలసిన పని. అయితే వీళ్ళసలు ఎవరు? శమము అంటే ఏమిటి? ఇక్కడ శమధమాదులు, ఇంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, ఏదో ఒక ఇంద్రియాన్ని బాహ్యేంద్రియమో లేదా అంతరింద్రియమో ఏదో ఒకటి నిగ్రహిస్తే సరిపోతుంది అని అలా అనుకోకూడదు. బాహ్యమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించడం చాలా శ్రమపడ్డాడు ఈ యోగి. బాహ్యేంద్రియాలని ఆయన నియంత్రించాడు. అంత మాత్రం చేత ఒరిగేదేం లేదు. అంతరింద్రియాలున్నాయి, ముందు వాటిని గెలవాలి. అవే విషయవాసనలు అంటే. ఈ అంతరింద్రియాలు గెలవాలి. ఆయన తన యొక్క శరీరంతో ఏ రకమైనటువంటి కోరికని అనుభవించకపోవచ్చు, కానీ అనుభవించాలి అనే కోరిక లోపల ఉంది, అతని మనసులో ఉంది. ఆ కోరిక నశించిపోవాలి. అది ఇక్కడ శమము అంటే. ఇంద్రియ నిగ్రహం
ఆ ఇంద్రియాల మీద విజయము అని సాధించాలి ఇక్కడ. అది కావలసినటువంటిది. ఇంద్రియాలని జయించటము అంటే సామాన్యమైనటువంటి పని కాదు. మనస్సు పూర్తిగా మన అధీనంలో ఉండాలి. మనస్సు మన అధీనంలో ఉండాలి. మనస్సుని మనం చెప్పినట్టుగా చేసేటువంటి స్థితిలోకి మనం తీసుకురావాలి. ఆ మనస్సును చంపేయాలి. మనోనాశనము అనేది కావాలి. మనోనాశనం అయినటువంటి వాడికే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ శమము అంటే ఇంద్రియాలు నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా జాగ్రత్తగా కావాలి, ఖచ్చితంగా కావాలి. పైకి ఏదో ఎవరికో చెప్పడానికి నేను ఇంద్రియ నిగ్రహం చేశాను అని అలా చెబితే కుదరదు. నీ ఆత్మకి నువ్వే సాక్షి, నీకు నీ ఆత్మే సాక్షి. ఆత్మసాక్షిగా జరగాలి ఇవన్నీ కూడా. అందుకే మనోవాక్కాయ కర్మల చేత ఈ మాట పదే పదే చెప్తూ ఉంటాను చూడండి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో. అలా ఇంద్రియ నిగ్రహం అనేది జరగాలి. ఎందుకని అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలు ఇవి చాలా బలమైనటువంటివి. ఇంద్రియాలని నిగ్రహించాలి అంటే నువ్వు ఏదో చేయక్కర్లేదు, ఈ అరిషడ్ వర్గాలు చేయిస్తే చాలు. అరిషడ్ వర్గాలు కూడా అన్నీ అవసరం లేదు. అందులో ఉన్నటువంటి రెండు చాలు, కామము క్రోధము. కామము క్రోధము రెండు జయించాలా? అది కూడా అక్కర్లేదు. అందులో మొట్టమొదటి దాన్ని జయించండి చాలు. అంటే కామం. కామం అంటే మీరనుకునే కామం కాదు. ఇక్కడ కామం అంటే కోరిక, అనుభవించాలి అనే కోరిక. దేన్నైనా అనుభవించవచ్చు. ఒక వస్తువుని తిలాని అనిపించవచ్చు, ఒక బట్టని ఏదైనా ఒక వస్త్రాన్ని కొత్తగా ఉన్నటువంటి ఈ డ్రెస్ మనం వేసుకోవాలి అని అనిపించవచ్చు, అది కూడా కోరికే. లేదా ఒక కారుకి తిరగాలి అనిపించవచ్చు. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కోరికలు. ఈ కోరికలు అనేవి నాశనం కావాలి. అది కామాన్ని జయించడం అంటే ఇక్కడ. అంటే నిష్కాముడు కావాలి. దేని మీద కూడా కోరిక అనేది ఉండకూడదు. ఆ ఒక్క పని గనక చేయగలిగినట్లయితే ఈ శమము దమము రెండు కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. వీటన్నింటికీ మూలమైనటువంటిది ఏమిటి అంటే అదిగో ఆ కామము కోరిక అనేటటువంటిది. దాన్ని నాశనం చేసుకోవాలి ముందు. ఇక రెండోది విచారణ. విచారణ అంటే ఏమిటి? నువ్వు శాస్త్రాలు చదువుతూ ఉన్నావు. శాస్త్రాల్లో అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఈ విషయాల్ని నువ్వు మళ్ళీ తర్కించాలి. ఎవరితో? నీలోనూ తర్కించుకోవచ్చు. లేదా ఈ శాస్త్రములే చదివినటువంటి వాడు నీకు మళ్ళీనే ఇట్లా యోగాభ్యాసంలోనూ లేదా ఆధ్యాత్మిక చింతనలోనూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకుని వాడితో పాటుగా ఇవన్నీ కూడా నువ్వు చేయొచ్చు. ఈ శాస్త్ర విచారణ అనేది నువ్వు చేయొచ్చు. కాబట్టి ఈ శాస్త్రాన్ని విచారించాలి. అందులో చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఈ విషయాలను పూర్తిగా విచారణ అనేది చేయాలి. ఆ తర్వాత సంతుష్టి అన్నాడు. అంటే తృప్తి పొందాలి, ఉన్నదాంతో తృప్తి పొందాలి. భాగవతంలో చెప్పాడు చూడండి, తృప్తిని చెందని మనుషుడు సప్త ద్వీపంబులనైన చక్కంబడునే అంటాడు. మరి తృప్తి అనేది ఉంటుందా? ఉంటుంది. తృప్తి అనేది ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు ఈ తృప్తి అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడికి మాత్రమే తృప్తి ఉంటుంది. అయితే ఈ తృప్తి అనేది దేనికి సంబంధించింది? లౌకికమైనటువంటి విషయాల మీద. ఇంకా నాకు అక్కర్లేదయ్యా చాలు, నేను అనుభవించినటువంటి సుఖాలు చాలు, ఇంకా నాకు ఈ లౌకికమైనటువంటివి ఏం అక్కర్లేదు అని అతడు ఆ నిర్ణయానికి రావాలి. అంటే కోరికలన్నీ కూడా పూర్తిగా తీరిపోవాలి. అనుభవించడం వల్ల కోరికలు తీరదు అనే మాటను మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత కష్టమో చూడండి. అనుభవించడం వల్ల ఎప్పుడు కూడా కోరికలు అనేవి తీరవు. నజాతు కామ కామానా ఉపభోగేన శామేతి హవిషా కుష్ఠమత్యేన భూయి ఏవ అభివర్ధతే అన్నాడు. అంటే అనుభవించడం వల్ల కోరికలు తీరవు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు అనుభవిస్తే కోరికలు తీరవు. మరి ఎలా తీరతాయి? మండుతూ ఉన్నటువంటి అగ్నిని చల్లార్చాలి అంటే అగ్నిలో ఆజ్యం పోసామనుకోండి, మంట అనేది ఇంకా పెరుగుతుంది, అంతేగాని చల్లారదు. మరి ఈ మంట చల్లారిపోవాలి అంటే నిప్పుల మీద నీళ్లు చల్లాలి, అంతేగాని ఆజ్యం పోయకూడదు. అలాగే అనుభవించడం వల్ల కోరికలు అనేవి తీరవు. కాబట్టి
ఆ కోరికల్ని అనుభవించకుండానే వాటిని నాశనం చేయాలి. ఇది ఇక్కడ సంతుష్టి అంటే. అలా చేయగలిగినటువంటి వాడు నేను అనుభవించినవి చాలు, నేను తృప్తి చెందుతూ ఉన్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ కోరికలు కూడా నాకు అవసరం లేదు, ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కావాలి, ఆయన యొక్క పాదారవిందముల సేవ కావాలి అన్నాడు. అదే అడగాలి. నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూతదేయును తాపస మందారు నాకు దయచేయగదే అని అడుగుతాడు. చూడండి, ఆ రోజున ఈ సుధాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగాడు, నాయనా సుధామా నీకు ఏం కావాలరా అన్నాడు. ఏం కావాలరా అంటే ఆయనకి ఏం కావాలో శ్రీకృష్ణుడికి తెలుసు. ఆయనకు కావాల్సింది ఇవ్వదలుచుకున్నాడు, ఇచ్చేసినట్టే. కానీ అతడి యొక్క మనోగతం ఏమిటో తెలుసుకోవాలి అని కోరిక కలిగింది శ్రీకృష్ణ పరమాత్ముడికి. అందుకే అడిగాడు, నీకేం కావాలయ్యా అన్నాడు. ఈ సుధాముడేమి మణులు మాణిక్యాలు కోరుకోలేదు, రాజ్యాలు కోరుకోలేదు, చక్రవర్తిత్వం కావాలని లేదు, అప్సరంగంలో కావాలని లేదు. చూడండి, స్వామి నాకేం కావాలయ్యా, నాకు ఏమీ వద్దు, మరేమిటి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదేయును తాపసమందార నాకు దయచేయగది. ఇప్పుడు నీ పాద పద్మాలను నేను అర్చిస్తూ ఉండేటటువంటి భాగ్యాన్ని నాకు కలుగజేయవయ్యా అన్నాడు. అంతకన్నా ఇంకా కావలసినటువంటి ఐశ్వర్యం ఏముంది చూడండి. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపం, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి గలదా? ఇంతకన్నా గొప్పదైనటువంటిది ఏదైనా ఉందా? ఆ పరమేశ్వర స్వరూపం యొక్క పాదారవిందాలు నిరతము అలా అర్చన చేస్తూ ఉండేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు ఆయన. అది ఇక్కడ కావలసినటువంటిది. అటువంటి సంతుష్టి అనేది కావాలి. అలాగే సజ్జన సాంగత్యము, ఈ మాట కూడా అక్కడే అడిగారు. చూడండి, నీ పాదార్చకులతోడి నెయ్యమును, ఇటువంటి వాళ్లే ఉన్నారు సజ్జనుడు. వాళ్ళు కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని అర్చించడంలోనే నిమగ్నమైపోయినటువంటి వాళ్ళు. వాళ్ల యొక్క స్నేహమే కావాలి నాకు అని అడుగుతూ ఉన్నాడు. అది ఇక్కడ సజ్జన సాంగత్యము అంటే. ఈ నలుగురు కూడా ఈ ద్వారాలకి, 4 ద్వారాలకి కూడా, ఈ శ్రీచక్రము అనబడేటువంటి మోక్ష ద్వారాలకి వాళ్ళు కాపలా ఉన్నటువంటి వాళ్ళు. ఏదో ఒక ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫలానా ద్వారం అనే ఇక్కడ అదేం లేదు. ఏ ద్వారంలో నుంచైనా లోపలికి ప్రవేశించవచ్చు. కానీ ప్రవేశించాలి అంటే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడిని మనం జయించి వెళ్ళాలి. అది ఒక్కటే మనకున్నది. అలా చేయాలి అంటే ఏ రకంగా అయినా సరే, సమస్తాన్ని వడ్డైనా సరే, ఇక్కడ నీకు ఒక సులువు అనేది ఒకటి ఉంది. ఒక ద్వారపాలకుడిని కనుక నువ్వు జయించావు అంటే మిగిలిన 3 కూడా నీకు లొంగిపోతారు. ఒక్కడిని జయించగలిగితే చాలు, మిగిలిన 3 నీకు దాసోహం అంటారు. కాబట్టి ఒక్కడిని గెలి. ఎలా గెలవాలి? నీ సర్వస్వాన్ని వడ్డైనా సరే అన్నీ వదిలిపెట్టేసేయి. అన్నీ వదిలిపెట్టేసైనా సరే నువ్వు ఒక ద్వారపాలకుడినైనా సరే గెలవాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి గెలవటానికి మార్గం ఉంది. ఏమిటి అంటే తపస్సు చేయి, శాస్త్రాలు చదువు, గురువు గారు చెప్పినటువంటి ఉపదేశాలు విను. వీటి వల్ల నీకు నువ్వు తర్కించుకో. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాన్ని గ్రహించు. అలా గ్రహించి సంసార బంధనాలన్నీ కూడా విముక్తి, ఆ సంసార బంధనాల నుంచి విముక్తి పొందటానికి ప్రయత్నం చేయాలి. సంసార బంధనాల నుంచి నువ్వు బయటపడటానికి, అందులో నుంచి విముక్తి పొందటానికి నువ్వు తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అలా ప్రయత్నం చేస్తే ఈ సంసార బంధనాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. అదే వైరాగ్యము అని అన్నాం మనం. ఇక్కడ ఇలా నువ్వు బయటపడిన తర్వాత ఇక్కడ నీకేమవుతుందంటే, నువ్వు ప్రతిరోజు దీన్ని అభ్యాసం చేస్తూ ఉన్నావు, శాస్త్రవాక్యాలు చదువుతూ ఉన్నావు, నీ అనుభవం అనేది ఉంది, గురువు చెప్పినటువంటి ఉపదేశం ఉంది. ఈ 4ని కూడా నువ్వు ఆ 4ని, ఆ యొక్క సముదాయాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. ఈ సమన్వయంతో ఇవన్నీ కనుక సమన్వయం చెందినట్లయితే ఇప్పుడు ఎవరి ఆత్మలో
ఈ మూడు సమన్వయమై నిరంతరము దర్శనమిస్తూ ఉంటాయో అతడి యొక్క ఆత్మలో పరమాత్మ దర్శనమిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అది ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అంటే. ఏం చేయాలో చూడండి. తపస్సు, దమము, ఇందంటే ఇంద్రియ నిగ్రహం, వీటన్నింటితోనూ సజ్జన సాంగత్యం, శాస్త్రాభ్యాసం, వీటన్నింటితోనూ కూడా సంసారము అనేటటువంటి బంధనాల నుంచి బయటపడటానికి నువ్వు ప్రయత్నించాలి. ముందు దానికోసం గట్టిగా కృషి చేయాలి. అయితే బాగా ఇలా ప్రయత్నం చేయటం వల్ల, అభ్యాసం చేయటం వల్ల శాస్త్రవాక్యం, స్వానుభవం, ఈ సద్గురువు యొక్క ఉపదేశం, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం, నీ యొక్క అనుభవం, నీ యొక్క గురువు గారు చెప్పినటువంటి ఉపదేశం, ఈ మూడు సమన్వయం చేసుకో. ఈ మూడు సమన్వయం అయ్యి ఎవరి యొక్క మనస్సులో సదా దర్శనమిస్తూ ఉంటాయో అతడి యొక్క మనస్సులో ఆ పరమేశ్వర స్వరూపము అనే సాక్షాత్కారం అవుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారము. అతడికి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి మహానుభావుడి యొక్క ఆత్మ ఏందే ఆ పరమాత్మ దర్శనమిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అది ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము అని అంటే. కాబట్టి శ్రీచక్రస్య చత్వారి ద్వారాణి చతుర్వేద రూపాణి ద్వార ప్రవేశనయో భవతి పరదేవత సాక్షాత్కార. ఈ నాలుగు ద్వారాలు కూడా, శ్రీచక్రానికి భూపురానికి ఉన్నటువంటి 4 ద్వారాలు కూడా 4 వేదాలకి ప్రతిరూపాలు. అందులో నుంచి కనుక నువ్వు ప్రవేశించినట్లయితే ఆ పరదేవత యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అని ఇప్పుడు మనకి చెప్పాడు. ఇదిగో కలుగుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి. ఈ రకంగా అయితే నీకు ఆ పరదేవత యొక్క సాక్షాత్కారము అనేది కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు శ్రీచక్రాన్ని అర్చన చేసినటువంటి వాళ్ళు ముల్లోకాలని మోహింపజేయగలుగుతారు. ఎందుకనంటే ఈ ప్రథమావరణ ఇది. దీని పేరే త్రైలోక్య మోహన చక్రము. ముల్లోకాలని కూడా మోహింపజేసేటటువంటి చక్రం ఇది. అందుకే త్రైలోక్య మోహన చక్రము అని అంటూ ఉన్నారు. ముల్లోకాలని కూడా మోహింపజేస్తుంది, వశం చేసుకుంటుంది. అందుకే త్రైలోక్య మోహన చక్రము అంటారు దీన్ని. ఇందులో 3 రేఖలు విడివిడిగా ఉంటాయి. 3 రేఖలు ఉంటాయి విడివిడిగా. ఈ రేఖల యొక్క పరిస్థితి ఉండో చూడటానికి ముందు ఈ చక్రంలో ఉన్నటువంటి ఈ రేఖల్లోకి ఒక్కొక్క దాంట్లోకే మనం ప్రవేశిద్దాం. చూడండి. శుక్ల పీతార్ణవర్ణ రేఖాత్రయస్యరకార ప్రకృతిక పృథివ్యాత్మకస్య చిత్రస్య ప్రవేశ రీత్యా. ఇక్కడ చూడండి. శుక్ల పీతార్ణవర్ణ రేఖాత్రయస్య, శుక్లవర్ణము, పీతవర్ణము, అరుణవర్ణము, ఈ 3 వర్ణములతోనూ అంటే తెలుపు, పసుపు, ఎరుపు వర్ణములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి 3 రేఖలు కూడా ఈ భూపురంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. అలా భూపురంలో ఉన్నటువంటి 3 రేఖలు ఇవే. ఇవి భూలోక, భూరలోక, సౌరలోకాలకు ప్రతీక. ఆ 3 రేఖలు ఉన్నటువంటి ఈ భూపురంలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ రేఖలో అనిమాది అష్టసిద్ధులు దేవతల రూపంలో ఉంటాయి. ఈ భూపురంలో ఉన్నటువంటి మొట్టమొదటి రేఖలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 3 రేఖలు ఉన్నాయి ఏం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి రేఖలో కాలు పెడుతూ ఉన్నాం. ఈ రేఖలో ఎవరుంటారు అంటే అనిమాది అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులన్నీ కూడా దేవతల రూపంలో ఉంటాయి. ఇప్పుడు ఆ అష్టసిద్ధులు ఎలా ఉంటాయో, ఆ దేవతల రూపం ఏమిటో ఈ 3 రేఖల్లోనూ అసలు ఎవరెవరు దేవతలు ఉంటారో చూద్దాం.